హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి. మేము ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దగ్గర ఉండే మోస్ట్ పవర్ఫుల్ హిస్టారికల్ టెంపుల్ అయిన పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ ఇదేనండి. ఇక్కడికి ఓన్లీ కార్లు గట్ట అయితే లాన్కి అలౌడ్, అంటే ఓన్ వెహికల్స్ అయితే లాన్కి అలౌడ్ చేస్తారు. ఆటోలతో అయితే ఇక్కడైతే మనం దిగిపోవాలి. ఈ టెంపుల్లో పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి. మేమైతే పార్కింగ్ చేయడానికి లాన్కి అయితే వెళ్ళాము. కార్లు గట్ట అయితే లాన్కి అలౌడ్ ఉంటుంది. అలాగే మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అనేది 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిన టెంపుల్. ఇక్కడ ఈ దుర్గాదేవిని అయితే ఉంటుందండి. ఈ దుర్గాదేవినే మనం పెద్దమ్మ తల్లిగా పిలుస్తామన్నమాట. మేము ఫస్ట్ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళామండి. అక్కడ నుండి అయితే మనం దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు. అలాగే ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 3 PM నుండి 8 PM వరకు అయితే ఈ టెంపుల్ ఓపెనింగ్గా ఉంటుంది. సండే రోజుల్లో డైరెక్ట్ 6 AM నుండి 8 PM వరకు అయితే ఓపెన్లోనే ఉంటుందండి ఈ టెంపుల్. కార్ పార్కింగ్ చేసి మేమైతే గుడి దగ్గరికి అయితే వస్తున్నామండి. ఇక్కడ కార్ పార్కింగ్కి 20 రూపీస్ ఎలాగైతే తీసేసుకున్నారు. అలాగే మీ గుడి దగ్గర అయితే మనం చెప్పులు అయితే అస్సలు విడిచిపెట్టకూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ అనేది ఒక సైడ్ అయితే ఉంటుంది. ఆ స్టాండ్ దగ్గరే మనం అయితే చెప్పులు విడిచిపెట్టాలి. గుడి ముందు ఎవరు చెప్పులు అయితే విడిచిపెట్టరు. అలాగే ఇక్కడ మనము చూస్తున్నాం కదా, ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లు అనమాట. ఇక్కడ మనమైతే ఏం కావాలన్నా ఈ సామాన్లు మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కొత్తగా వాహనాలు కొని ఇక్కడైతే పూజ చేస్తారండి. అలాగే చాలా అయితే ఉంటాయి. పూజకి ఏం కావాలో అన్ని సామాన్లు ఇక్కడే ఉంటాయి. మనం ఇక్కడ నుండి తీసేసుకొని డైరెక్ట్గా లోనికి అయితే వెళ్ళకూడదండి. మనం ఫస్ట్ అయితే ఈ టెంపుల్లోకి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోనికి అయితే వెళ్ళాలి. అలాగే ఏం మనం కొన్నా సరే ఇక్కడే మనం దేవుడికైతే ఇవ్వాలండి. లాన్కి అయితే ఏమీ అలౌడ్ అయితే చేయరు. ముందుగా ఈ గుడిలోకి వచ్చి ఈ అమ్మవారిని మనం దర్శనం చేసేసుకొని డైరెక్ట్ మనం పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలండి. పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ ఏం కొన్నా దండలు కానీ అన్నీ ఇక్కడే సమర్పించుకోవాలి. అలాగే ఇగోండి ఇక్కడే రైట్ సైడ్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ చెప్పులు అయితే విడిచిపెట్టాలన్నమాట. చెప్పులు విడిచిపెట్టి మేము డైరెక్ట్ లాన్కి అయితే వెళ్ళామండి. ఇగోండి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా ధ్వజస్తంభము అలాగే దీపాలు పెట్టుకునే స్టాండ్ అయితే మనకి కనిపిస్తుందండి. మనం గుడిలోనికి ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఉంటుందండి ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మనకి ధ్వజస్తంభము అలాగే ఇగో దీపాలు పెట్టుకునే స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభము బ్యాక్ సైడ్ ఉండేదే పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో ఫెస్టివల్ టైంలో అయితే చాలా మంది అయితే వస్తారండి. చాలా క్యూ కూడా ఉంటుంది. ఈరోజు మేము సండే రోజు అయితే వెళ్ళాము. మాకైతే అంత జనాలు అనిపించలేదు, చాలా తక్కువగా ఉన్నారు. అలాగే ఇగోండి రైట్ సైడ్ కనిపిస్తుంది. మనం రైట్ సైడ్ నుండి వెళ్తే అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చి పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు ముల్లోకాలని పీడిస్తుంటే ఈ అమ్మవారు అయితే అతన్ని చంపి ఇక్కడ సేద తీర్చేసుకుంటుంది అనమాట. అప్పట్లో అక్కడ ప్రజలు అక్కడ అమ్మవారిని గ్రామ దేవతగా కొలిసేవాళ్ళండి. ఆ దుర్గాదేవే ఇప్పుడు మనకి పెద్దమ్మ తల్లిగా ఇక్కడ మనం పూజించుకుంటున్నాము. మేమైతే సండే రోజు వెళ్ళాం కదండి, జనాలు అయితే ఎక్కువ మంది లేరు. అలాగే ఫెస్టివల్ టైం అయితే కాదు కాబట్టి జనాలు అయితే అంతగా లేరు, చాలా తక్కువగా ఉన్నారనమాట. అలాగే చాలా మంది అయితే అమ్మవారి గుడి ముందు ఇలాగా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. ఈ కాయిన్ అనేది మనం మనసులో కోరిక కోరుకొని అమ్మవారి ముందు కాయిన్ నిలబెడితే కోరిక అయితే తప్పనిసరిగా నెరవేరుతుందని చాలా మంది నమ్మకం అనమాట. ఫస్ట్ అయితే మేము రైట్ సైడ్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటామని లాన్కి అయితే వెళ్తున్నామండి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అబ్జెక్షన్ అయితే ఉంటుందండి. కానీ ఈ టెంపుల్లో అయితే మాత్రం అలా ఏం లేదు. మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా అయితే తీసేసుకోవచ్చు. అలాగే మేము కూడా దర్శనం అయ్యాక రూపాయి కాయిన్స్ అయితే మనసులో కోరిక కోరుకొని నిలబెట్టామండి. అలాగే నిలబడింది కూడా చాలాసేపు ట్రై చేస్తే, అలాగే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ అమ్మవారికి బోనాల పండుగ అనేది చాలా గ్రాండ్గా జరుపుతారండి. ఇగోండి ఇప్పుడు చూపించాను కదా, అదే ఆ బోనాలు జరుపుతారు. ఎవరైనా బోనాలు తెస్తే అక్కడే సమర్పించుకుంటారు అనమాట. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది నవశక్తి అమ్మవారు అనమాట. అక్కడ ముడుపు కట్టి మనసులో కోరిక కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. మేమంతా దర్శనం అయ్యాక ప్రసాదం కోసం అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి పులిహోర, లడ్డు, వడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట. మనకి ఏం కావాలన్నా తీసేసుకోవచ్చు. ప్రసాదం కోసం అయితే మేము గుడి పక్కన ఉండే
బిల్డింగ్కి అయితే వచ్చామండి. ఈ అమ్మవారి టెంపుల్లో అన్నదానం కూడా ఉంటుందండి. ప్రతి మంగళవారము, శుక్రవారము, శనివారము మ్యాక్సిమం 300-400 మందికి అయితే అన్నప్రసాదం అయితే పెడతారు. ఈ అన్నప్రసాదానికి మేమైతే మిస్ అయిపోయామండి. ఎందుకంటే మేము సండే రోజు వెళ్ళాం కదా, ఆ రోజు అయితే అన్నదానం అయితే అస్సలు లేదు. ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చి ప్రసాదం అయితే తీసేసుకున్నామండి. అలాగే ఈ టెంపుల్ కు డెవలప్మెంట్ కోసం అప్పట్లో పి జనార్దన్ రెడ్డి గారు అయితే చాలా హెల్ప్ చేశారంట. అతని విగ్రహం కూడా ఇక్కడైతే ఉంటుందండి. అలాగే ఇప్పుడు గుడికి సంబంధించిన ఏ విషయమైనా అతని కుమారుడు అయితే చూసుకుంటారు. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి కోడిని కోసి గుడి పక్కనే వంట చేసుకుని అందరూ కలిసి అయితే భోజనం కూడా చేస్తారండి. చాలా సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇక్కడికి సినిమా యాక్టర్లు కూడా చాలా మంది వస్తారు. మేమైతే దర్శనం అంతా అయిపోయాక కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా పావురాలు ఉంటే నేను ఒక స్లో మోషన్ వీడియో తీసేసుకున్నాను. కానీ నా దుక్కు చూసి పావురాలన్నీ అయితే ఎగిరిపోయేవి. మేమైతే కార్ పార్కింగ్ నుండి బయటకు అయితే వచ్చామండి. ఈ టెంపుల్కి ఎగ్జిట్ కార్ పార్కింగ్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి. మనసులో ఉండే కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎవరైనా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పక్కా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అలాగే మేము వెళ్ళే తావులో అయితే మహేష్ బాబు గారి ఇల్లు అయితే మాకు కలిసిందండి. మేమైతే దిగి ఫొటోస్ అయితే తీసేసుకుంటాం అనుకున్నాం, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్లు అయితే ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయొద్దని చెప్పారు. ఈ బిల్డింగ్ ఏనంటండి మహేష్ బాబు గారి ఇల్లు. మేమైతే చాలాసేపు వెయిట్ చేసి చూసామండి, బయటికి ఎవరైనా వస్తారేమో అని. ఎవరైతే రాలేదు. అలాగే అక్కడ వీడియోస్ కూడా తీయకూడదు కదా, అందుకోసమే కార్లో ఒక రౌండ్ వేసేసుకొని ఆ బిల్డింగ్ అయితే వీడియో అయితే తీసామండి. అలాగే ఈ ఏరియాలో చాలా మంది సినిమా యాక్టర్స్ ఇల్లు అయితే ఉన్నాయండి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ వేరే టెంపుల్కి అయితే వేసాము. ఆ టెంపుల్ గురించి నెక్స్ట్ బ్లాక్లో అయితే కలుద్దాము. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.